ఒక మందపాటి కడాయిలో తగినంత ఆయిల్ వేసి అందులో మనం చికెన్కి ఏమేమి మసాలాలు వాడతారో ఆ మసాలాలు వేసేసి శుభ్రంగా కడిగిన చికెన్ని ఆ కడాయిలో వేసేయాలండి. దాని తర్వాత మంచిగా కలపాలి. కాస్త ఉప్పు కాస్త పసుపు వేసేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్. మనకి గ్రేవీలా కాకుండా ఫ్రైలా ఉంటుంది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితేనే టేస్ట్ బాగుంటుందండి. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే మనకి కంప్లీట్గా చికెన్లో నుండి వాటర్ అయితే వచ్చేస్తాయి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి కంప్లీట్గా చికెన్లో అసలు కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో కలపకుండా వదిలేస్తే చికెన్ అడుగంటుకునే ప్రమాదం అయితే ఉంటుంది. కంప్లీట్గా అప్పుడు మాడిపోతుంది, బాగోదు చికెన్. సో మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ముందుగా మనం చికెన్ వేసినప్పుడు వైట్గా ఉంది, ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. సో అలా కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం తక్కువగా ఉండి వెల్లుల్లి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను, చూస్తున్నారు కదా మీరు. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్కి బాగా పట్టించాలండి. బాగా పట్టించి కాసేపు అలా వదిలేయాలి. తర్వాత కాసేపటికి ధనియాల పౌడర్, మనం ఇంట్లో దంచి పెట్టుకున్న ఫ్రెష్గా ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, ఆ ధనియాల పౌడర్, మనం రుచికి తగినట్టుగా కారానికి తగినంత కారం వేసుకోవాలి. సో మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాము. సో కారం ఎక్కువ, ఒక 1 స్పూన్ ఎక్కువ వేసాను. మీరు కారం ఎలా తింటే అలా మీ టేస్ట్కి తగినట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో నేను కొంచెం ఉప్పు వేసాను కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. ఉప్పు సరిపోతుంది కదా. స్టార్టింగ్ ఎందుకు వేస్తాము అంటే ఉప్పు పీసెస్కి చాలా బాగా పట్టుకుంటుంది. లాస్ట్లోనే వేస్తే ఉప్పు పీసెస్కి సరిగా పట్టుకోకుండా చప్పగా ఉంటుంది, టేస్ట్ అంతగా తెలీదు. సో నేను ఉప్పు కొంచెం ఇప్పుడు తక్కువ వేసాను. వేసిన తర్వాత అలా కలుపుతూ ఉంటే కాసేపటి తర్వాత ముక్కలకు పట్టుకొని బాగుంటుంది. చివరిలో అయితే ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండాను. ఎక్కువగా చికెన్ తినేవాళ్ళు, వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఈ చికెన్ చేసి పెట్టుకున్నారంటే 3-4 డేస్ కూడా నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.